హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక మీషో నుంచి చాలా లేటెస్ట్ డిఫరెంట్ కలెక్షన్ టోటల్ 10 శారీస్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయడానికి తీసుకొచ్చాను. చాలా రోజుల తర్వాత నేను 10 శారీస్ వ్లాగ్ అయితే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశానండి. కలెక్షన్ చాలా బాగుంది, అసలు డెఫినెట్గా మీకు నచ్చుతాయి. అండ్ ఎవ్రీ వీడియోలో చెప్పినట్లే అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా ఉంటాయి. ఏదైనా స్టాక్ అవుట్ అయిపోయినా వేరే కలర్ ఉన్నా కానీ సేమ్ ప్యాటర్న్లో మెన్షన్ చేస్తాను. అండ్ స్టాక్ అవుట్ అయిపోతే కూడా మీకు సైడ్ స్క్రీన్ షాట్ త్రూ అయితే కనుక కనపడేలాగా కూడా హైలైట్ చేస్తాను. దెన్ క్లియర్గా మీకు అర్థమవుతుంది ఇది స్టాక్ అవుట్ అయిపోయింది కాబట్టి నేను దాని లింక్ మీకు ఇవ్వలేదు అనేసి. నాకు తెలిసి ఇప్పుడు నేను కూర్చున్నప్పుడు ఈ 10 శారీస్ కూడా అయితే కనుక ప్రజెంట్ స్టాక్లోనే ఉన్నాయండి. కానీ ఈ వీడియో నేను ఎడిట్ చేసి అప్లోడ్ ఇచ్చే టయానికి అది ఏ మినిట్ అయిపోతుందో తెలీదు. తీరా నేను అన్నీ సెట్ చేసిన దాకా ఆ క్లిప్ తీసుకోలేను, అంటే రిమూవ్ చేయలేను కదా, వెళ్ళిపోతుంది వీడియో నాకు. కాబట్టి ఒక్కొక్కటి నేను ఇవ్వలేకపోతున్నాను. సో ఈ మధ్యకాలంలో నాకు ఆ ప్రాబ్లం చాలా వరకు తగ్గింది. మ్యాక్సిమం నేను వెంటనే ఇచ్చేస్తున్నాను కాబట్టి మ్యాక్సిమం స్టాక్ అవుట్ అనేది లేకోకుండానే క్యాచ్ చేస్తున్నాను. ఒకవేళ ఉంటే వాటిని తీసి పక్కనే పెడుతున్నానండి, మీరు గమనించినట్లయితే. సో మ్యాక్సిమం 100% నేను పెట్టే ఎఫర్ట్ అంటే కొత్త సెలెక్ట్ చేయాలి, తెచ్చుకోవాలి, సెట్ చేసుకోవాలి, రెడీ అవ్వాలి, మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాలి, అన్నీ అయిపోయి పెట్టిన తర్వాత ఏదో ఒక చీర ఉండదు కదా, అదే అందరూ అడుగుతారు, కామెంట్లన్నీ అవే ఉంటాయి. నాకు కూడా బాధ అనిపిస్తుంది అనమాట. అరే తీరా ఇంత కష్టపడిన తర్వాత చీర స్టాక్ అవుట్ అయిపోయింది, లేకపోతే జ్యువెలరీ స్టాక్ అవుట్ అయిపోయిందని. సో అలాంటివి కూడా పక్కన పెట్టేసి మంచివి ఉన్నవి, స్టాక్ ఉన్నవి ఇవి మాత్రమే మీకు నేను షేర్ చేస్తున్నాను. కలెక్షన్స్ ఎప్పటికప్పుడు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా పేజ్ని ఫాలో అయిపోవాలి. ఇక ఎవ్రీ వీడియోలో స్టార్టింగ్ వెళ్ళే ముందు ఖచ్చితంగా నా డ్రెస్ డీటెయిల్స్ కూడా చెప్తూ ఉంటాను కదా అండి. అమెజాన్లో తీసుకున్నాను ఆల్రెడీ. నిన్న మన అమెజాన్ ఏదైతే 3 పీస్ సెట్స్ ఉన్నాయో దానిలో ఆల్రెడీ ఇంక్లూడ్ చేశాను, ఈ సెట్ చూపించాను. అండ్ చాలా క్లాస్గా ఉంది. సైడ్లో నేను మీకు డ్రెస్ యొక్క డీటెయిలింగ్ కూడా పెట్టాను. ఆఫీస్ వేర్కి సూపర్ కంఫర్ట్గా ఉంటుంది. పేస్టల్స్ నచ్చే వారికి, ఇప్పుడు ట్రెండ్ కాబట్టి పేస్టల్స్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది. అలాగే బాటమ్కి కూడా పాకెట్ వచ్చింది, చాలా క్లాస్గా వేసుకోవచ్చు. రీల్ కూడా చేశానండి ఆల్రెడీ, మీరు చెక్అవుట్ చేయండి. డెఫినెట్గా మీకు కంఫర్ట్గా ఉంటుంది. క్లాస్ లుక్ అయితే కనుక తప్పకుండా ఇస్తుంది. మంచి డ్రెస్. ఇది నా డ్రెస్ డీటెయిల్స్, కానీ నేను ఇది మీషోతో ఇస్తున్నాను కాబట్టి దీని డీటెయిల్స్ అయితే ఇవ్వలేనండి. కామెంట్ బాక్స్లో మై డ్రెస్ లింక్ అని నేను మెన్షన్ చేసి పెడతాను, మీరు కావాలంటే తీసుకోండి. అలాగా ఇంకా లేట్ చేయకుండా ఇవాళ చాలా కలెక్షన్స్ ఉన్నాయి, అసలు లేట్ చేయకూడదు. మంచి స్టఫ్ అయితే తీసుకొచ్చానండి. ఫస్ట్ వన్ అయితే కనుక ఈ బ్లాక్ అండ్ రెడ్ కలర్ బాందినీతో వచ్చిన ఈ సారీ అయితే కనుక చూపిస్తాను. సపరేట్గా అయితే కనుక ఇలా మనకి బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందనమాట. సో మీకు ఇది వేరే వాటికి మీద కూడా కుట్టించుకుంటే బాగుంటుందండి. మంచి సాటిన్ టైప్ ఆఫ్ ఫీల్ అయితే దీంట్లో వచ్చేస్తుంది. ఈ విధంగా 80 సెంటీమీటరే మనకైతే ఇది మెటీరియల్ అనేది ఉందండి. సో మల్టీ యూజ్ అవుతుంది కాబట్టి కుట్టించి పెట్టేసేసుకోండి మీరు. ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ సాటిన్గా మంచి ఫ్లోయి సాఫ్ట్నెస్తో వచ్చింది. ఇదేమో జార్జెట్ మెటీరియల్. సో ఇదైతే కనుక పళ్ళు వచ్చేసి విత్ టజల్స్ నుంచి అయితే కనుక ఇప్పుడు మనం శారీ అనేది చూడబోతున్నాము. ఒకవేళ మీరు నచ్చి తీసుకోవాలని అనుకుంటే మాత్రం శారీ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. బ్లాక్ లవర్స్కి పక్కా నచ్చుతుంది. బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో జార్జెట్లో మంచి ఫ్లోయిగా అయితే కనుక ఈ విధంగా వచ్చింది. ఒక మాట చెప్తానండి, ఇప్పుడు మిర్రర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఏదైనా ఒక షాప్స్లో మామూలుగా లేసెస్ కానీ ఫ్యాన్సీ స్టోర్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో కూడా మనకి మిర్రర్స్ అనేవి లూజ్లో దొరుకుతాయి. అలాంటివి కూడా మీరు స్టిక్ చేసుకోండి. ఇంకా ఏమైనా ఉంటుందండి చీర, అప్పుడు చెప్పండి, అసలు సూపర్ ఉంటుంది. అండ్ మీ ఓన్ క్రియేటివిటీ త్రూ అయితే కనుక ఇంత మంచి ఎవరి దగ్గర లేని ఒక చీరనైతే కనుక మీరు 100% తయారు చేసుకుంటూ ఉంటుంది. అది ఒక హ్యాపీ ఫీల్ కూడా ఉంటుంది కదా. లైక్ ఈ ఫ్లవర్స్ దాంట్లో అయితే కనుక హైలైట్ చేసుకోండి. మంచిగా మూవ్ అవుతున్నప్పుడు చమక్ అని బాగుంటుంది. ఇప్పుడు పైగా మిర్రర్ శారీస్ బాగా వైరల్ అవుతున్నాయి. మొత్తం ఇన్స్టాగ్రామ్ బయట అంతా కూడా ఇవే ట్రెండ్ అనమాట. సో ఇంతకుముందు నేను ఒక సాటన్ శారీ ఆల్రెడీ ఇచ్చాను. సో మీరు ఎక్కువ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి నేను జస్ట్ ఈ ఐడియా ఇచ్చాను. అది కూడా బ్లాక్ అండ్ రెడ్ మీద ఇంకా బాగా పాపప్ అవుతాయి మిర్రర్స్ మనకి. కాబట్టి మీరు ఏదైతే సైజ్ అనుకుంటారో ఆ మిర్రర్స్ వాటిని అయితే కనుక చక్కగా పెట్టేసుకున్నారంటే కనుక భలే అందంగా కనపడుతుందండి. చీర మాత్రం తలుక్ అని భలే ఉంటుంది. డే టైం అయినా నైట్ పార్టీస్కి అయినా కానీ. అండ్ మీ హ్యాండ్ మేడ్ అవుతుంది కదా చీర, సో ఇంకా కూడా మనకి హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట. అండ్ ఇలాంటి శారీస్లో కూడా మనం స్లిమ్గా కనపడతాము. కట్టుకుంటే కూడా ఇట్లాంటి కలర్ మన ఇదినైతే కనుక హైలైట్ చేస్తాయి స్కిన్ టోన్ని కూడా. కట్టు చెంగు పాయింట్ నుంచి అయితే కనుక శారీ కంప్లీట్గా ఈ విధంగా వచ్చి ఇదైతే కనుక బ్లౌజ్ సపరేట్ సాటిన్ బ్లౌజ్ బాందినీతో వచ్చింది. కాంబినేషన్ చాలా బాగుంది. డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయాలనుకుంటే హ్యాపీగా ట్రై చేసేయచ్చు. ఇది మన ఫస్ట్ క్యాటలాగ్ అండి. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ తీసుకొచ్చాను. ఇదేంటంటేనండి కాంట్రాస్ట్ కలర్ వైట్ కలర్ అయితే కనుక దీనికి
స్కాలప్ కట్ విత్ కడ్దానా బీట్ వర్క్ అనమాట. శారీకి వచ్చేసి ఇలాంటి డిజైనే వచ్చింది. అదే బ్లౌజ్తో అయితే కనుక మనకి బార్డర్కి కూడా వస్తూ ఇలా బ్లౌజ్ పీస్ వైట్ కలర్ కాంట్రాస్ట్ పైన ఇచ్చారు. ఇది మనకైతే స్పేస్ సిల్క్స్ ఫ్యాబ్రిక్ అండ్ షైన్ బాగుంది, క్వాలిటీ బాగుంది. ప్లెయిన్గా రాకోకుండా మొత్తం అంతా కూడా ఇప్పుడు న్యూ అప్డేట్ అయితే కనుక ఈ విధంగా మొత్తం స్కాలప్ కట్ గోల్డ్ వర్క్తోని మనకైతే కనుక కడ్దానా బీట్ వర్క్తో శారీ అనేది వస్తుందన్నమాట. ఈ శారీ ఆల్రెడీ నేను ఇంతకుముందు కట్టుకున్నానండి ఒకటి, మీకు వీడియో కూడా చేశాను నేను. ఇదైతే కనుక వచ్చేసి మంచిగా బార్డర్ పళ్ళు ప్యాటర్న్తో మంచి కంప్లీట్ హెవీ రాణి పింక్ అండి. లైక్ రాణి పింక్లో కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలర్, మంచి రిచ్ కలర్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఒక్క మాటలో చెప్పాలంటే చాలా చాలా బాగుంటుంది. మంచి కలర్ కాంబినేషన్ పైన వచ్చింది, ఇలా వస్తుంది. కాంట్రాస్ట్లో వైట్ వేసిన తర్వాత ఇంకా బాగా కనబడుతుందండి కాంబినేషన్, ఇంకా కూడా హైలైట్ అవుతుంది మనకి వచ్చేసి ఇలా వచ్చింది. ఒకవేళ మీ దగ్గర ఉన్న పింక్ ఇలాంటి ప్యాటర్న్లో ఉన్నా కానీ చక్కగా అయితే కనుక మీరు స్టైల్ చేసేసుకోవచ్చు. ఇదైతే కనుక కంప్లీట్ కాంబినేషన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. ప్యాటర్న్ చాలా బాగుంది, షైన్, క్వాలిటీ, ఫ్యాబ్రిక్, డిజైన్ కొత్తగా వస్తుంది అనమాట. అలాగే కలర్స్ కూడా ఉన్నాయి కానీ నాకు ఈ కలర్ నచ్చింది. ఇంకా ఒకవేళ మీకు వేరే కలర్ నచ్చింది అనుకుంటే మీరు ట్రై చేయొచ్చండి. మంచి లెంత్, మంచి షైన్, మంచి ఫ్యాబ్రిక్లో అయితే కనుక ఇది మన సెకండ్ శారీ. బాగుంటుందండి ఇది కూడా, చక్కగా కట్టుకుంటే కనుక పార్టీ వేర్కి వాటికి మంచి లుక్ అయితే కనుక ఇస్తుంది. డెఫినెట్గా మీరు ఇది కూడా ట్రై చేసేయచ్చు. ఇది మన సెకండ్ శారీ డీటెయిలింగ్. నెక్స్ట్ అయితే కనుక థర్డ్ శారీ. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా అండి ఇవైతే కనుక హాఫ్ అండ్ హాఫ్ బాందిని, ఇలా మిర్రర్ వర్క్ అయితే కనుక వచ్చేసి అది అజరక్ ప్రింట్స్ పైన కూడా బాగా వైరల్ అవుతుంది. బాందిని అండ్ అజరక్ రెండు కూడా మిర్రర్ వర్క్లో ప్రజెంట్ ట్రెండ్ అనమాట. లయాగార్ శారీస్ నుంచి మనకి మిర్రర్ స్టార్ట్ అయితే అక్కడ నుంచి అయితే కనుక కంటిన్యూ అయితే మనకి ఈ శారీస్ అనేది వస్తున్నాయి, ఫుల్ వైరల్ అయిపోతున్నాయి. ఇదైతే కనుక ఆల్రెడీ నేను మీకు ఒక ఫోటో కూడా యాడ్ చేస్తానండి, చూడండి కట్టుకున్న లుక్ ఎలా ఉంటుందో కూడా ఉంది నా దగ్గర ఫోటో. నేను ఆల్రెడీ స్టైల్ చేసుకున్నాను, సో రీల్ ఇచ్చాను ఇన్స్టాగ్రామ్లో. అండ్ మీరు మన యూట్యూబ్లో కూడా చెక్అవుట్ చేయొచ్చు, వేసుకుంటే కనుక ఎలా ఉంటుంది అనేసి కూడా మీకు ఒక ఐడియా వచ్చేసేస్తుంది. శారీ చాలా బాగుంటుంది. సాటిన్ శారీ విత్ రియల్ మిర్రర్ వర్క్ అండ్ హాఫ్ ప్యాటర్న్ అజ్రక్ ప్రింట్ పైన అయితే కనుక వచ్చింది. ప్రీమియం క్వాలిటీ. చాలామందికి బ్లాక్ ఇష్టం ఉంటాయి, చాలామందికి సాటిన్ ఎక్కువ ఇష్టం ఉంటుంది, చాలామందికి అజ్రక్ ప్రింట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ మూడు మిక్స్ అండ్ మ్యాచ్ మీద దొరుకుతుందండి. హ్యాపీగా మీరు తీసి పెట్టేసుకోండి. ప్రీమియం క్వాలిటీ. ఎన్నాళ్ళు ఉన్నా కానీ చీర ఇంతే, చీరలో మీకు ఇంత కూడా బొయ్యేది ఉండదు. హాయిగా క్లాసీగా ఉంటాయి, షైనీ ఉంటాయి, కంఫర్ట్గా ఉంటాయి. కట్టుకుంటే కూడా మిర్రర్స్ అనేది తలుకుమని ఒక అందం అయితే ఉంటుంది అనమాట మనకి. సో ఇలా కూడా బాగుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే కనుక కంప్లీట్ శారీ అండి. సో అక్కడక్కడ అద్దాలు అనేది అతుక్కున్నాయి. వన్స్ ఒకసారి సాఫ్ అయిందంటే మామూలుగా మనకి కంప్లీట్గా సెట్ అయిపోతుంది. ఇదైతే కనుక మనకి శారీ అండి, మంచి లెంత్. ఇదైతే కనుక కాంట్రాస్ట్ బార్డర్ పైన అయితే కనుక మనకి ఈ విధంగా బ్లౌజ్ ప్యాటర్న్ 80 సెంటీమీటర్లో అయితే కనుక వచ్చింది. ఫ్లోయీ మెటీరియల్, ప్రజెంట్ వన్ ఆఫ్ ద ట్రెండింగ్ అండ్ రన్నింగ్ ఐటమ్ అనమాట. సో ఒకసారి చూడండి, నచ్చింది అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ప్రజెంట్ అయితే మాత్రం ఇది ఒక వన్ ఆఫ్ ద హిట్ ఐటమ్ అండి మనకి మీషోలో. అండ్ ఇంకైతే కనుక మనం స్టార్ట్ చేసుకుందాం. ఇంకా హెవీ రిచ్ లుక్ పార్టీ వేర్లో మీకు డిఫరెంట్ కలెక్షన్స్ని షేర్ చేస్తాను ఈ వీడియోలో. ఇది హాఫ్ అండ్ హాఫ్ అండి. మనకి మహేశ్వరి సిల్క్స్ ఇవన్నీ వచ్చాయి కదా, సో వాటిల్లో అలాగే మైసూర్ క్రేప్ సిల్క్స్, మహేశ్వరి సిల్క్ కాదు మైసూర్ క్రేప్ సిల్క్స్ అండి, దానిలోనే ఆ ప్యాటర్న్లో హాఫ్ అండ్ హాఫ్స్ వచ్చాయి కదా అండి, అట్లాంటి దాంట్లోనే ఇదైతే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మీద ఇప్పుడు మళ్ళీ హాఫ్ అండ్ హాఫ్లో అయితే కనుక దిగిందనమాట కొత్తగా మనకి మీషోలో. దీనిలో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కానీ ఈ కలర్ చాలా బాగుందండి. పెసర గ్రీన్ అండ్ దానికి కాంట్రాస్ట్ కాంబినేషన్ బ్లాక్ కదా, చాలా బాగా అయితే కనుక కనిపిస్తుంది శారీ. తప్పకుండా ట్రై చేయండి నచ్చింది అనుకుంటే. చాలా బాగుంటుంది కూడా కట్టుకుంటే, కాంబినేషన్ వచ్చేసి రిచ్గా. ఇదైతే కనుక మనకి శారీ పళ్ళు నుండి చూద్దాము. ఇదైతే కనుక శారీ పళ్ళు, టజల్స్, బ్లౌజ్ అంతా కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకి ఇప్పుడు. ఇది శారీ యొక్క పళ్ళు ప్యాటర్న్ అండి. విత్ టజల్స్ నుంచి అయితే కనుక శారీ స్టార్ట్ అయిపోయింది. ఇలా ఉంటుంది అనమాట కాంబినేషన్ వచ్చేసి. ఐ థింక్ ఇది రన్నింగ్ బ్లౌజే వచ్చిందండి. ఇలా ఉంటుంది అనమాట. చక్కగా మీరు కుట్టించి కట్టుకుంటే భలే ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుందండి. హాయిగా ఆరామ్సే కట్టేసుకోవచ్చు. మంచి సాఫ్ట్నెస్ ఉంది ఫ్యాబ్రిక్లో. క్లోజప్ లుక్లో కూడా ఒకసారి నేను మీకు ఫ్యాబ్రిక్, బూటీ, బార్డర్ అన్నీ కూడా చూపించేస్తాను. పెసర్ గ్రీన్కి ఏంటంటే మనకి హాఫ్ అండ్ హాఫ్ బ్లాక్ కదా, కాంబినేషన్ ఏంటంటే అట్రాక్టివ్గా ఉండింది. అండ్ గోల్డ్ బార్డర్ ఇదంతా కూడా జరీ వీవింగ్లో అయితే కనుక ఉంది. మీకు డౌన్ సైడ్ కూడా చూపించాను కదా అండి, అంతా కూడా బూటీ కానీ బార్డర్ కానీ అంతా కూడా జరీ వీవింగ్ అనమాట. ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవు, సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్. కలర్ కాంబినేషన్ కూడా హాఫ్ అండ్ హాఫ్లో చాలా బాగా ఇచ్చేసారు. కావాలనుకునే చూడండి. కంటిన్యూ మనకి కట్టు చెంగు టు
రన్నింగ్ బ్లౌజ్ వరకు కూడా మనకి సేమ్ వచ్చింది. మీకు ఎక్కువ కుచ్చుళ్ళు అవుతాయి అని అనుకుంటే కనుక చక్కగా శారీలో బ్లౌజ్ అట్టే పెట్టేసుకుని కాంట్రాస్ట్ బ్లాక్ ఇచ్చేసేయండి. చక్కగా ఏ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్, మగ్గం వర్క్ బ్లౌజ్ అలాంటివి కూడా మనకైతే కనుక వీటికి బాగానే ఉంటాయండి. సో ఆ పరంగా కూడా బాగుంటుంది. ఇది ఓవరాల్గా అయితే కనుక శారీ కాంబినేషన్ ఇప్పుడు కొత్తగా వస్తుంది ఈ ఫ్యాబ్రిక్లో మనకి. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి. ఇది కూడా శారీ బాగుంది, సాఫ్ట్గా మౌల్డీగా చూడండి ఎంత సాఫ్ట్గా అయితే కనుక ఉందో. బార్డర్ హైలైట్ అండి. ఆరెంజ్కి ఏంటంటే మనకి ఇది ఈ కాంబినేషన్ హిట్ ఇచ్చిందనమాట. ఇది పీచ్ కలర్కి చెక్స్ ఆరెంజ్ వచ్చేసి మీకు క్లోజప్ లుక్ చేస్తాను. ఆరెంజ్ బార్డర్తో అయితే కనుక శారీ కొత్తగా అనిపించింది నాకు కలర్ కాంబినేషన్. సో ఒకసారి అయితే కనుక ఓపెన్ చేసేస్తాను, ఎలా వచ్చిందని చూపించేస్తాను. శారీ అయితే కనుక పళ్ళు ఇది బాగా వచ్చింది, పళ్ళు కూడా ప్యాటర్న్. ఇదైతే కనుక బూటీ అలాగే టాజిల్స్ ఒకసారి అయితే కనుక చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి బార్డర్ ఏదైతే వచ్చిందో దాన్ని బట్టే మనకైతే కనుక పళ్ళు కూడా కాంబినేషన్ ఇచ్చేసారండి. ఇలా ఉంటుందన్నమాట శారీ వచ్చేసి. శారీ కూడా మెత్తగా చాలా బాగా వచ్చింది. కట్టుకుంటే ఇది ఇంకా బాగుంటుందండి లుక్ వైజ్గా అయితే కనుక. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. అంటే శారీ కూడా మెత్తగా ఫ్లోయీగా ఉంది, బాడీ హగ్గింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. లైక్ సాఫ్ట్గా అట్లా వచ్చింది. సో ఒకవేళ చూడండి నచ్చిందని అనుకుంటే కనుక కంటిన్యూషన్ శారీ వచ్చేసి మనకి ఇలాగే ఉంది. శారీ కూడా ఈ లెంత్ పెంచుందండి. 6 ఫీట్ హైట్ ఉన్న వాళ్ళకి కూడా డ్యామ్ షూర్ సరిపోతుంది. సో కలర్ కూడా బాగుంది, క్లాస్ ఉంది, బాడీ హగ్గింగ్ లాగా మెత్తగా ఉంది, స్లిమ్గా కూడా ఉంటాము. బ్యూటిఫుల్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. ఇదైతే కనుక మనకు వచ్చేసి కాంట్రాస్ట్లో బ్లౌజ్ 1 మీటర్లో వచ్చిందండి. చక్కగా బ్లౌజే ఇదే కుట్టించుకోండి మీరు, బార్డర్కి బాగా సెట్ అవుతుంది కాబట్టి బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. శారీకి వేసినప్పుడు లుక్ వైజ్గా కూడా కొంచెం డిఫరెంట్గా కావాలనుకున్నప్పుడు ఇట్లాంటివి పర్ఫెక్ట్గా ఉంటాయండి మనకి. సో ఇదొకటి చాలా బాగుంది, ట్రై చేయండి తప్పకుండా. అండ్ వీటిలో నాకు ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు నేను కట్టుకుని నేను మీకు డెఫినెట్గా అయితే కనుక షార్ట్స్ అండ్ రివ్యూస్ అయితే కనుక ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ అంటే నా దగ్గర కూడా బ్లౌజెస్ అవి ఉండాలి కదా అండి. నెక్స్ట్ అయితే కనుక ఇదొక శారీ, ఇది కూడా చాలా బాగుంటుంది. ఈక్వల్ బార్డర్ వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే కనుక భలేగా వచ్చిందండి చీర. ఇదైతే కట్టుకుంటే బాగా కనపడుతుంది, మంచి రిచ్ లుక్ లాగా అయితే. అండ్ రీసెంట్గా కంగనా కౌర్ మ్యామ్ ఇలాంటిది ఒకటి కట్టుకున్నారండి, బాగా అనిపించింది. కొంచెం ప్యాటర్న్ దీనికి దగ్గరగా ఉంటుంది అనమాట. ఇదైతే కనుక బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి కాంట్రాస్ట్లో వస్తూ వచ్చింది. ఇక్కడ నుంచి అయితే కనుక మనం ఇప్పుడు శారీ అనేది చూడబోతున్నాము. సో శారీ అయితే పళ్ళు దగ్గర నుండి చూస్తే విత్ టాజల్స్తోని ఇది పళ్ళు ప్యాటర్న్ అనేది ఇలా స్టార్ట్ అవుతుందండి. శారీ కట్టుకుంటే మాత్రం బాగుంటుంది. దీనికి బ్లూ బ్లౌజ్ చాలా బాగుంటుంది యాక్చువల్గా. సో వేరే బ్లౌజుల కన్నా కానీ ఈ బ్లౌజే మంచి లుక్ అయితే ఉంటుందండి. సో శారీ వచ్చేసి మీకు ఇటు టర్న్ చేసి చూపిస్తే ఇంకా క్లియర్ ఉంటుంది. డౌన్ సైడ్ వచ్చేసి అది వస్తుంది అనమాట, స్టెమ్స్ అండ్ ఫ్లవర్స్. ఇది పైన బార్డర్ ఫ్లవర్, ఇది డౌన్ సైడ్ ఫ్లవర్ అనమాట. కంటిన్యూ ఇప్పుడు ఇలా ఉంటుందన్నమాట చీర అంతా కూడా మనకి. ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ అండి, బాగుంది. లైట్గా సాఫ్ట్గా షైనీగా క్లాస్గా అట్లా వస్తుంది అనమాట. వైట్ అండ్ హాఫ్ వైట్స్ అట్లా ఇష్టపడే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి చీర అని చెప్పొచ్చు. ఇట్లాంటి కట్టుకున్న తర్వాత మంచి లుక్ ఉంటాయండి యాక్చువల్గా కూడా. సో ఎవరికైనా ఏ ఏజ్ వాళ్ళు ఏ స్కిన్ టోన్కైనా కానీ మీకు బ్లౌజ్ని బట్టి లుక్ వచ్చేస్తుంది. ఒకవేళ బ్లూ కలర్ మన దగ్గర కామన్గా వర్క్ బ్లౌజ్ లాంటివి ఉంటాయి కాబట్టి అలా కూడా మనం అయితే కనుక చక్కగా స్టైల్ చేసేసుకోవచ్చు. నాకైతే ఇది కూడా బాగా అనిపించింది. సో డెఫినెట్గా ట్రై చేయండి. శారీ కూడా సింపుల్గా స్టైల్గా క్లాసీ అండ్ అంటే గ్లాసీ లుక్ లాగా షైన్ అయితే కనుక బాగా అనిపించిందండి. ఇది కంప్లీట్గా శారీ ఎండింగ్. సో చూడండి, నచ్చింది అనుకుంటే కనుక ఇదొక వన్ ఆఫ్ ద ట్రెండింగ్ ఐటమ్ మనకి మీషోలో. సో కంటిన్యూషన్ వచ్చేసి శారీ ఇలాగే ఉంటుంది. సో ఇదైతే కనుక మనకి బార్డర్ నేను టర్న్ చేసి చూపించినట్టున్నానండి, ఏదో దీనిలో గజిబిజి కొంచెం చేసినట్టున్నాను. ఇది మంచి బార్డర్, ఇది ఇట్ సైడ్ ఇది ఇలా వస్తుంది. సో దెన్ ఇట్లా వస్తుంది అనమాట మనకి శారీ. ఇప్పుడు ఇది బార్డర్ క్లోజప్ లుక్లో వీవింగ్ ప్యాటర్న్ అంతా కూడా ఇప్పుడు మీరు చూడండి. ఇది డౌన్ సైడ్. ఇప్పుడు ఎగ్జాక్ట్గా శారీ మనకి కరెక్ట్గా పడింది. ఇట్లా కంటిన్యూషన్ వెళ్తుంది అనమాట. ఓపెన్ చేయటం నేను స్టార్టింగ్ టర్న్ చేసి తీసుకున్నాను, అది అలాగే కంటిన్యూ అయింది. అందుకే దీన్ని మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఇది కూడా వీవింగ్ అనేది నీట్గా ఇచ్చేసారు, బార్డర్ కూడా. ఓకే, క్లారిటీ. నెక్స్ట్ అయితే కనుక ఏ కలర్ చూద్దాం, పింక్ చూద్దాం. వైట్ తర్వాత కాంబినేషన్ ఇట్లా కూడా బాగుంటుంది. ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్, మంచిగా ఇట్లా పింక్ కలర్ కాంబినేషన్ అయితే కనుక అక్కడక్కడ మనకి ఈ
యాక్చువల్గా ఆరెంజ్ ఉందండి దీంట్లో. ఆ రిఫ్లెక్ట్ అనేది శారీలో కనపడుతుంది. ఆరెంజ్ ఎక్కడుంది అంటే బార్డర్లో ఉంది. అండ్ ఓవరాల్గా ఇదంతా కూడా సిల్వర్ వీవింగ్ పైన అయితే కనుక మనకి ఈ డిజైన్ వచ్చేస్తుంది. ఇది కూడా మంచి డిఫరెంట్ న్యూ లుక్ శారీ అని చెప్పొచ్చు. సో ఓపెన్ చేసేద్దాం ఎలా వచ్చిందనేసి. ఇదైతే కనుక శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ అండి. బ్లౌజ్ ప్యాటర్న్ నుంచి బార్డర్ శారీ కంటిన్యూషన్ ఈ విధంగానే వస్తూ మనకైతే కనుక బార్డర్తో శారీ ఇలా. ఇది పళ్ళు. సో ఇక్కడ నుంచి అయితే కనుక శారీని వేద్దాం ఇప్పుడు మనం. మంచిగా అయితే కనుక శారీ వస్తూ ఇలా వచ్చింది. కట్టుకుంటే ఇట్లాంటి చీరలు చాలా అందంగా కనబడతాయండి. కామన్గా పింక్ బాగుంటుంది, అందులో కూడా బ్యూటిఫుల్ పింక్ ఇది మనకి మంచిగా కనిపిస్తుంది వేసుకున్న తర్వాత. సో కొత్తగా అయితే కనుక అప్డేట్ అని చెప్పొచ్చు. మనకి ఇప్పుడు అన్ని వాటికి మనం పట్టు చీరలు కట్టుకోలేము, అన్నిటి వాటికి కాటన్ చీరలు కట్టుకోలేము, అన్నిటి వాటికి జార్జెట్ లైక్ ఇట్లాంటివి కట్టుకోలేము. అప్పుడప్పుడు కొంచెం ఆ వెళ్ళే ఫంక్షన్ బట్టి ఇట్లాంటివి కూడా అవసరం పడుతూ ఉంటాయండి. కాబట్టి తీసి పెట్టుకోండి. సో మీరు వెళ్ళే దాన్ని బట్టి అయితే కనుక చక్కగా స్టైల్ చేసుకోవడానికి బాగుంటాయి. సో రకరకాల ఫంక్షన్స్ అటెండ్ అవుతూ ఉంటాము. ఇంకా ఫంక్షన్స్ వీటికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనకున్న రిలేటివ్స్ని బట్టి అక్కడ ఉండే ఫంక్షన్స్ని బట్టి వెళ్తూ ఉంటాం కాబట్టి సో దాని ప్రకారంగా మీరు పర్చేజ్ అనేది చేసుకోండి. పేజ్ ఫాలో అయితే ట్రెండ్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను. హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఈ లెంత్ కూడా బాగా వచ్చింది. చీర కూడా చాలా బాగుంది. కంఫర్ట్గా కన్వీనియంట్గా కట్టుకోవచ్చు. చీర మీ బాడీకి అట్లా అద్దుతుంది. ఏం డౌట్ లేకుండా అయితే కనుక పెట్టుకోవచ్చు అండి. మీరైతే చూపిస్తాను ఒకసారి ఫోల్డింగ్ రఫ్గా మడత పెట్టి కూడా. చక్కని చీర కడితే సూపర్ ఉంటుంది, నో డౌట్. అందులో కూడా కట్ చెంగు అండి. రన్నింగ్లోనే బ్లౌజ్ లేదు, బ్లౌజ్ అటు సైడ్ ఆల్రెడీ చూపించాను. కట్ చెంగు ఇదైతే కనుక ఎండ్ అవుతుంది. ఇప్పుడు చూడండి మీకు దీని యొక్క ఇది చూపిస్తాను. మౌల్డీనెస్ అనేది ర్యాండమ్గా పెడుతున్నాను మీకు. సో మీకు కరెక్ట్గా కూర్చోంటుందా లేదా అనేది అర్థమయ్యేదానికి పెడుతున్నాను అనమాట. సో మీరు చూడండి, ఇది కంప్లీట్గా సారీ ఇట్లా వచ్చేస్తుంది. సో మీరు కట్టుకున్నప్పుడు కూడా చక్కగా కూర్చుంటుంది. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు ప్యాటర్న్తో శారీ ఇది బాగుంటుందండి. కట్టుకుంటే కనుక చక్కగా ఉంటుంది అట్లాంటి. సో నెక్స్ట్ అయితే కనుక పెసర గ్రీన్కి అయితే కనుక కాంట్రాస్ట్లో మనకి బార్డర్ వచ్చేసి ఇట్లాగా మంచి పర్పుల్ కలర్ షేడ్ చెప్పొచ్చు, బ్లూ కలర్ షేడ్ చెప్పొచ్చు అనమాట. ఆ కాంబినేషన్లో జరీ వచ్చేసి మనకి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ రెండింటిని కూడా దీనిలో వాడారండి. కలర్ ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది. వెరీ రేర్ అండ్ సాఫ్ట్నెస్ అయితే కనుక మనకి మైసూర్ క్రేప్ సెట్లో వస్తే ఆ లెవెల్లో ఉంది. బట్ ఇది వేరే శారీనే, ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ శారీ ఓపెన్ అయిపోయింది. వావ్ అంటారండి మీరైతే కనుక. బ్లౌజ్ కుట్టించినాక వేయాలి కానీ దీన్ని. సూపర్ ఉంది చీర, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. పెసర గ్రీన్ ఎప్పుడు కూడా కొంచెం క్లాసీగానే ఉంటుందండి. క్లాస్ కావాలనుకునే వాళ్ళకి డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది ఈ చీర కూడా. మంచి పట్టు చీర లుక్ ఉంది మనకి. కంచి పట్టు చీరల్లో ఇప్పుడు 3,000 to 4,000లో దొరుకుతాయి కదా అండి, ఎగ్జాక్ట్ అలా ఉందన్నమాట. చీర కట్టుకున్న తర్వాత అయితే సూపర్ ఉంటుంది, అందులో కూడా మీకు ఎలాంటి డౌట్ లేదు. మంచి కలర్ కాంబినేషన్ అండ్ హైలీ రికమెండెడ్ అండ్ వెరీ వెరీ రేర్ కలర్ కాంబినేషన్ కూడా మనకి ఇది కాంట్రాస్ట్లో అయితే కనుక వస్తుంది. కట్టుకుంటే ఇట్లాంటివి చాలా బాగుంటాయండి, నిండుగా అనిపిస్తాయి. అండ్ ఎంత బాగుందో మీరు చూడొచ్చు. మంచి వింటేజ్ లుక్ ఉందని కూడా చెప్పొచ్చు యాక్చువల్గా. కాబట్టి హైలీ రికమెండెడ్. తీసుకోవాలనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయకుండా హ్యాపీగా అయితే కనుక తీసేసుకోండి. కట్టుకుంటే కూడా బాగుంటుందండి. సో ఇక్కడ నుంచి అయితే కనుక కంటిన్యూషన్ మనకి శారీ ఈ విధంగా వచ్చింది. శారీ లెంత్ కూడా ప్రాపర్గా పెద్దగా వచ్చింది. ఇదైతే కనుక మనకి వచ్చేసి శారీ యొక్క 1 మీటర్ బ్లౌజ్. సో చాలా బాగుంటుంది. వన్స్ మీరు రెడీ అయిపోయాక వేసేసుకుంటే కనుక కాంబినేషన్ టూ గుడ్ ఉంటుందండి. శారీ చూడండి, జరీ వీవింగ్తో అయితే కనుక క్లాసీ టచ్ వస్తూ మనకి ఇలా వస్తుంది. శారీ కలర్ మీద వెళ్ళిపోద్దండి ఇది. ఫ్యాబ్రిక్ నెక్స్ట్ క్వాలిటీ గుడ్. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ, ఇది కూడా బాగుంది కలర్. ఇదైతే ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఫుల్ ట్రెండింగ్ ఇప్పుడు బయట మార్కెట్లో, ఇన్స్టాగ్రామ్లో, రీసెల్లర్స్ దగ్గర, అందరి దగ్గర కూడా ఎక్కడ చూసినా కానీ మనకి ఇదే కనిపిస్తుంది. కాపర్ కలర్ అనమాట. దానికి వచ్చేసి కొంచెం వైన్ కలర్ టైప్లో అయితే కనుక మనకి బార్డర్ అనేది ఈ విధంగా తీసుకున్నారు. సో ఇది లెహెంగాలకి వాటికి కూడా బాగుంటుంది. సో ఇదైతే కనుక శారీ మీకు ఓపెన్ అయిపోయిన తర్వాత పళ్ళు నుండి అయితే కనుక చూడబోతున్నామండి. ఇది పళ్ళు. పైన వచ్చేసి అయితే కనుక మనకి చిన్న బార్డర్ అండ్ డౌన్ సైడ్ అయితే కనుక మనకు వచ్చేసి మీడియం లెంత్ బార్డర్తో మంచి జరీ వర్క్ ప్యాటర్న్తో అయితే కనుక శారీ ఇలా ఉంటుంది. మీరు చూడండి, నచ్చిందని అనుకుంటే కనుక చాలా చక్కగా అయితే కనుక అనిపిస్తుంది, సాఫ్ట్నెస్ అనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా అయితే కనుక లుక్ అనమాట. సో
అంటే యూనిక్ డిజైన్ ఇది కూడా వన్ ఆఫ్ స్టేట్మెంట్ పీస్ లాగా. ఇప్పటివరకు వీటిలో కలర్స్ రాలేదండి. ఇది ఒక్కటే కలర్ మనకి మెయింటైన్ అవుతూ వచ్చింది. చాలామంది దగ్గర ఉంది. లెహెంగాలు కూడా చేయించి అంటే లైక్ వాళ్ళు ఫ్యాబ్రిక్ లాగా తీసుకుని అంటే రివ్యూస్ ఇస్తూ ఉంటారు కదా అండి. అలా లెహెంగా చేయించుకున్నాము. దాన్ని ఏమంటారు, ఒకసారి స్ట్రైక్ అవ్వవు కదా వర్డ్స్, లైక్ రివ్యూస్ ఇచ్చినప్పుడు కూడా ఇట్లాంటి కలర్స్కి అయితే కనుక చాలా మంచిగా అయితే కనుక మార్క్స్ వచ్చాయి కదా. లెహెంగా కూడా చక్కగా బాగుంటుంది అనమాట. అంటే ఫ్యాబ్రిక్ షాప్కి వెళ్ళి చూసి ఇది లెహెంగా చేయించుకున్నాను, బ్లౌజ్ ఇలా డిజైన్ చేయించుకున్నాను, వర్డ్ చెప్తామండి బ్లాగింగ్ ఆర్ సంథింగ్, ఇంకా నాకు వర్డ్ గుర్తు రావట్లేదు. ఓణి తీసుకున్నాను, జ్యువెలరీ ఇలా పెట్టుకున్నాను, ఇలా రెడీ అయ్యానని చూపిస్తూ ఉంటారు, మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాం కదా. సో అట్లా అనమాట. ఇదైతే కనుక బ్లౌజ్ విత్ బార్డర్ ఇలా ఉంటుంది. సో నా కూతురు ఉంటే కొంచెం స్మార్ట్గా చెప్పేస్తూ ఉంటుండే, అది లేకుండా బయటికి వెళ్ళింది. ఇలాంటి వాటిలో ఉంటే స్టాప్ చేసి అడిగేదాన్ని, దాన్ని ఏమంటారు అంటే దాన్ని చెప్తూ ఉండేదన్నమాట. ఇలా శారీ అయితే కనుక ఇలా ఉంటుందండి. తప్పకుండా ఇది కూడా బాగుంటుంది. ట్రై చేయాలనుకుంటే చక్కగా ట్రై చేసేయండి. నెక్స్ట్ అయితే కనుక మన లాస్ట్ శారీ అండి. కలర్ కాంబినేషన్ అయితే ఇది కూడా చాలా బాగుండింది. కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ పైన అయితే కనుక వచ్చింది ఇది. అండ్ ఓపెన్ చేసేద్దాం. సారీ బాగుంది, ఇది కూడా మెత్తగా ఉంది, ఫ్యాబ్రిక్ ఇట్లా వస్తుంది. ఇదైతే కనుక పింక్ కలర్ వచ్చేసి పళ్ళు వచ్చిందండి. ఇదైతే కనుక మనకి బ్రోకెట్లో అయితే కనుక బ్లౌజ్ వచ్చింది. చాలా రిచ్గా అయితే కనుక ఉంటుంది. ఇది కూడా మీరు వేసుకోవాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. కంటిన్యూషన్ అయితే కనుక సారీ అనేది ఇప్పుడైతే చూసేద్దాము. ఇది లెహెంగాస్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకవేళ లెహెంగా లాగా సారీని కుట్టించుకోవాలనుకున్నా కానీ మంచిగా అయితే కనుక స్టెప్స్ లాంటివి వచ్చేస్తాయి. చక్కగా అయితే కనుక మీకు నచ్చిన ఓనీ డిజైన్ బట్టి అయితే కనుక స్టిచ్చింగ్గా చేయించుకున్న వింటేజ్ వైబ్, ట్రెడిషనల్ అండ్ లెహెంగాస్కి అన్నిటికీ కూడా సారీ అనేది చాలా అందంగా కనపడుతుంది అనమాట. శారీగా కూడా బాగుంటుంది. కలర్ కూడా కొత్తగా వచ్చింది, మంచి వైన్ కలర్ పైన మనకి ఈ విధంగా అయితే కనుక ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. శారీగా కూడా అండ్ లెహెంగా కూడా 2 in 1 కాన్సెప్ట్లో మీకు చక్కగా వర్క్ కూడా వచ్చింది. ఫ్యాన్సీగా శారీ చాలా బాగుంది. సో కంటిన్యూషన్ అయితే కనుక మనకు వచ్చేసి విత్ బ్రోకెట్ బ్లౌజ్లో బార్డర్ కాంబినేషన్ బాగుంది. ఓవరాల్ అంతా కూడా మనకి వర్క్ అయితే కనుక తీసుకున్నారు. కంటిన్యూషన్ ఈ విధంగానే శారీ వస్తూ, శారీ కూడా చాలా పెద్దగా కట్ చెంగు పాయింట్తో అయితే కనుక ఎండ్ అయింది. చూడండి ఇన్ని రకాల వెరైటీ కలెక్షన్, టోటల్ 10 చూపించాను. ఇది 10th శారీ. లింక్స్ చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఏ చీర నచ్చినా కానీ హ్యాపీగా మీరైతే షాపింగ్ చేసుకోవచ్చు. ఇది మన వీడియో ఇవాళ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. అండ్ ఇదైతే కనుక ఓవరాల్గా సారీ కాంబినేషన్, డిజైన్, లుక్, ప్యాటర్న్ విత్ అయితే కనుక కాంట్రాస్ట్ కాంబినేషన్ బ్లౌజ్తో. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్. ఏమైనా డౌట్ ఉంది ఈ ఫ్లోలో, నేను ఏమైనా మర్చిపోయినా తప్పకుండా మీరు నాకు కామెంట్ చేసేయండి. నేను డెఫినెట్గా మీకు అయితే ఆన్సర్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం. బాయ్.